క్రైస్తవంలో కూడా చాలా మంది బలహీనలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారో అని ఎదురు చూస్తున్నాను నేను. తండ్రి పక్షానికి వచ్చి సాతాను ఎదిరించగలిగే దమ్ము ఉండాలి. అప్పుడు సాతాను చులకనైపోతాడు. మీ పాదాల కింద ఏం చేయాలట? వాడిని చితక దొక్కించాలంటే ప్రతి దుష్టత్వాన్ని చితక దొక్కాలి, ప్రతి మూఢత్వాన్ని చితక దొక్కాలి, ప్రతి అజ్ఞానాన్ని చితక దొక్కాలి, ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి? చితక దొక్కాలి. నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను, చాలా మంది నిజంగా వీడియో చూసి హైందవ సోదరులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను, విగ్రహాలను ద్వేషించకండి, విగ్రహం వట్టిది, అందులో ఏమీ ఉండదు, అది వట్టిదది. అది యేసుప్రభు విగ్రహం అయినా మరియమ్మ విగ్రహం అయినా వట్టిదది, అందులో ఏం ఉండదు. నీకు నచ్చలేదా? ఏ కాలంలోనో కలిపి లేకపోతే ఎవరికైనా ఇచ్చి, అదే అంత విలువైంది ఏమీ కాదు. అది మామూలు సాదాసీదా వస్తువు. అది కళ్ళుంటాయి ఆ బొమ్మకి కానీ చూడదు, నోరుంటది కానీ మాట్లాడదు, చెవులుంటాయి అది వినదు, ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం. అది యేసుప్రభు బొమ్మ అయినా మరియమ్మ బొమ్మ అయినా మరే బొమ్మ అయినా నువ్వే చేసావు దాన్ని. నిజమా కాదా అంటే నిజమే. మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే మానవుడి హృదయంలో ఉంటాడు. మన దేహమే దేవాలయం, మన మనసే దేవుని